ఏకీకృత్య సుదర్శనం రహస్యం యో దర్శయతి దశామి గురుమీశ్వరం. సర్వసందేహరాహిత్యం వంజినవాడై ఈ గురువు తన శిష్యుని ఏకత్వమును పొందించి పరమ రహస్యమైన పరిపూర్ణ బ్రహ్మమును దర్శింపజేస్తున్నాడు. ఈశ్వర స్వరూపుడైనకి సద్గురు స్వామిని నేను భజిస్తున్నాను. విశేష వివరణములు. ఈ శ్లోకములో సద్గురు లక్షణములు తెలుపబడినవి. సర్వసందేహములు అజ్ఞానావృతమైన అంతఃకరణ గల సామాన్య మానవుని పీడించుచుండును. సంశయాత్య వినశ్యతి అని చెప్పబడినట్లు అట్టివాడు కడచేరుట కడంగడు కష్టము. గురువు కూడా అట్టి సామాన్య మానవుడై ఉంటే ఒక గుడ్డివాడు మరి ఒక గుడ్డివానికి దారి చూపింప పూనుకున్నట్లే ఉంది. స్వయం తీర్ణ పరాంస్తారయతి అను న్యాయముగా తాను ధరించిన వాడైతే తప్ప ఇతరులను ఎట్లా ధరింపజేయగలడు? అనాధికారులకు అట్టి అల్ప గురువులు ఉద్దేశించి వేమన్న గారు తన్ను తాను నిలబడు దాని గురించి చెప్పు పాలు మాలినట్టి పశువు కొడుకుని అధిక్షేపించినాడు. జీవేశ్వరుగా సృష్టికంతటికి అత్యంత మూల కారణమైన బ్రహ్మతత్వమును తెలుసుకున్న వానికి కానీ అంతఃకరణ ఎందరి అజ్ఞాన నాశనం కాదు. ఏలనగా ఆ బ్రహ్మతత్వం అఖండ జ్ఞానస్వరూపమైనది. దానిని తెలియట అనగా ఆ స్వరూపుడే తానగుట. అప్పుడు కానీ మూల జ్ఞానము తొలగి సర్వ సందేహ రాహిత్యము కాదు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి యజ్ఞాన తానే అభ్యోదయం అజ్ఞాతవశ్య శిష్యతి అని శృతి స్మృతులు ఏ ఆత్మను గురించి చెబుతున్నావో అట్టి ఆత్మస్వరూపమును ఎరిగిన వాడు పంచదారను ఎరిగి ఉన్నవాడు పంచదారతో చేయబడిన సకల వస్తువులను ఎరుగగలిగిన విధంగా సర్వం కల్విదం బ్రహ్మ బ్రహ్మణం నటించిన అనుభవ జ్ఞానమును చెంది సర్వ సందేహరాహిత్యం పొందగలడు. ఈ విశేష వివరణములో గురువు యొక్క లక్షణాలను గురించి చెప్పినాడు. గురువు తన శిష్యులను కడతీర్చాలంటే మొదలు తాను కడతీరింటే మాత్రమే శిష్యులను కడతీరుస్తాడు. ఉదాహరణకు ఒక విద్య తనకు వస్తేనే ఇతరులకు నేర్పగలుగుతుంది. తనకి రాని విద్యని ఇతరులకు నేర్పడానికి ఇప్పుడు సాధ్యము కాదు. అట్లనే అఖండాత్మ స్వరూపమైనటువంటి చిద్ఘనమైనటువంటి ఈ బ్రహ్మమును ఈ ఆత్మని సర్వ ఉపనిషత్తులు వేదములు ఘోషిస్తూ అటువంటి ఆత్మస్వరూపుడై తాను నిలిచినప్పుడు మాత్రమే గురువు అధికారానికి సార్థకత. ఎందుకంటే అఖండాత్మస్వరూపాన్ని తెలియకుండా ఊహాపోహల చేత అది బ్రహ్మమని అది ఆత్మని అది అట్లుంది ఇట్లుంది అనేటువంటి ఊహాపోహల చేత తాను ఎంత చెప్పినప్పటికైనా ఇతరుల సంశయాలు నాశనం కావు. తనకే దృఢం కాదు, ఇతరులకి ఎట్లా దృఢమవుతుంది అన్నది. అంటే ఎవరికైతే దృఢమైందో ఎవరైతే నిశ్చలమైనటువంటి స్థితి చెందినాడో అంటే ఆ గురువు అటువంటి స్వరూపమే తాను ఉన్నాడో అటువంటి వాడే శిష్యులను ఉద్ధరించడానికి సాధ్యం. ఆ బ్రహ్మస్వరూపుని తాను పొందలేనటువంటి వాడు ఇతరులకి ఇట్లా బ్రహ్మస్వరూపాన్ని బోధింపగలుగుతాడు. కాబట్టి ఏమన్నా తనని తాను కూడా తానే ఉంది చెప్పు పాల్గొనట్టు పశువు కొడుకొని తనని నిలగలపంటే ఇప్పుడు ఏమీ ఉండడు తాననే విషయం ప్రతి క్షణం ఇదే వస్తుంది. ప్రతి మాటకి గురుగీత ఆరంభం నుండి అంత్యం వరకు కూడా తానెవరు 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 తన స్వరూపమేమి తన స్థానమేమి తన స్థితి ఏమి తన గతి ఏమి తన మతి ఏమి ఈ వీటి మీద విచారం అంతా ఉండదు. మరి దేవుని గురించి అంటే సామాన్యముగా అది వర్ణమాలనే. ఎంత వర్ణించుకుని ఉంటే ఇప్పుడు కూడా సంతృప్తి చెందేటటువంటి ఒక మాటనే కానీ నిర్ణయమైనటువంటి మాట మాత్రము ఈ వర్ణములు లేదు. అన్ని వర్ణములు అన్ని మండలకు ఆధారం ఒక దారం ఎట్లా ఒక దారం ఆధారం చేసి అన్ని మండలు ఎట్లా నిలబడి ఉండవు అట్లనే ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి ప్రతి ప్రాణి జన్మకు వచ్చిన తారాభ్యం నుండి అంత్యం అయ్యే వరకు ఏదాని చేత ఆధారపడి ఉండడు, ఏదాని చేత వ్యవహరింపబడుతున్నాడు, ఏది సర్వ వ్యవహారములకు కారణమై ఉండదు, ఏది సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణములకు మూలమై ఉండదు, అట్టి స్వరూపమును తాను ఎదిగినప్పుడు మాత్రమే
సూత్రాత్మ యొక్క సత్తా అధిష్టాన చేతనం యొక్క నిర్ణయం దొరుకుతుంది. అధిష్ఠించి ఉండగలుగుతారు వాళ్ళు మాత్రమే అది చెప్పేదానికి కూడా యోగ్యతలు. అజ్ఞానార్థమైనటువంటి అంతఃకరణం అంటే అంతఃకరణమైనటువంటి దానికి మనం ఏం తెలుసుకుంటే ఇప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంటాం. ఈ మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం ఏమైంది ఇప్పుడు అంటే అది అజ్ఞానావృతమైంది. అజ్ఞానము ఆవరించుకుని ఉంది. ఆ అజ్ఞానం అనే ఆవరణము తొలగేంత వరకు, ఒక ప్రకాశం వచ్చినంత వరకు చీకటి తొలగినట్లు ఆ జ్ఞానము, ఆ యొక్క ఆత్మస్వరూప జ్ఞానం కలిగినంత వరకు ఈ అజ్ఞానము తొలగదు. అంతఃకరణము పరిశుభ్రము కాదు. సంశయరాహిత్యము. ఎన్నేళ్ళు చదివినా, ఎన్నేళ్ళు చెప్పినా, ఎన్నేళ్ళు చేసినా కనసులోని మాటనే అవుతుంది. మరి ఎవరికైతే అంతఃకరణమునందు సంశయమే లేకుండా వస్తుమతురహితం, ఆ వస్తువే తానై ఆ తన గురుమూర్తి చేత నియమింపబడినదో, ఆ నియమింపబడినటువంటి వస్తువే తానై ఉండి బోధిస్తాడో వాణి మాత్రమే అధికారి అనేటటువంటి మాటకి సార్థకత. అట్లా కాకుంటే ఒక గుడ్డోడు ఇంకొక గుడ్డోడిని తావు చూపిస్తానంటే ఏమవుతుందంటే ఇద్దరు కలిసి పోయి గుంతలు పోయినట్లు అవుతుంది. కానీ ఎడుతు కడ తెరడు, చూపించబడి తెరడు, చూపిస్తానని చెప్పి తోలకపోయినాడు వాడు కడ తెరడు, ఇద్దరికిద్దరు బీడు అనేటువంటి స్థితి వస్తుంది. అందుకే ఈ అల్ప గురువులను ఎందుకనవలసి వచ్చిందంటే తమకు ఏమి తెలియకుండానే ఏదో ఒక మంత్రం బోధించడము, ఏదో ఒక ఆత్మ అట్లాడేది ఇట్లాడేది అని చెప్పి ఊహపోవాలని చెప్పి భయభ్రాంతులను కలిగించి అదంటే ఏం తెలుసుకుంటే మీరు అనేటటువంటి భ్రమకిలోని కలిగిస్తున్నదే కానీ వస్తునిశ్చయముగా వస్తువుని పట్టించేటటువంటి ఒక స్తోమత కానీ ఇది కానీ అల్ప గురువులకు లేదు. ఎందుకు అంటే బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు తన బ్రహ్మమై ఉంటేనే ఇంకొక బ్రహ్మమని తెలియజేస్తాడు. కానీ తానే బ్రహ్మం కాకపోతే, తనకి బ్రహ్మ పోకపోతే ఇంకొకరికి బ్రహ్మ ఏమి నడిపిస్తాడు. కాబట్టి తన అంతఃకరణను తాను భ్రమరహితుడయి తన సద్గురుమూర్తి ద్వారా సంశయరాహిత్యమును పొంది తాను కూడా అటువంటి సంశయం కలిగినటువంటి వాళ్ళని ఉద్ధరించేదాని కొరకు గురుస్వరూపం పొందుతాడు. సృష్టికి అంతటికి అత్యంత మూల కారణమైన బ్రహ్మతత్వం తెలుసుకున్న వారికి కానీ అంతఃకరణందులో అజ్ఞానం నాశనం కాదు. సృష్టికి అత్యంత మూల కారణమైనటువంటిది బ్రహ్మమని, ఆత్మని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అత్యంత మూల కారణమైనటువంటి వస్తువుని ఎంతవరకు అంతఃకరణం ఎరగదు, అంతఃకరణం మీరు తెలుసుకోవో అంతవరకు అంతఃకరణము అజ్ఞానాశనం కాదు అని. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ప్రతి వారం మనం ఇవన్నీ చదివి ఇవన్నీ చెప్పేదాని కొరకు, ఇంత ధ్యానం లేపించేదాని కొరకు ఏమిటి కొరకాయంటే అంతఃకరణ శుభ్రత అనేటువంటి మొట్టమొదటినే ఆదేశించినారు. వాడు మాత్రమే భక్తుడు అనేటువంటి మాటను కూడా నిర్దేశించినారు. తన ఉన్న వాక్కున్న మనసున్న పని ఒకటి జరుపుకున్నట్టు వాడే నిజభక్తుడు, వానికి అత్యగలదు కుమారా అని చెప్పి గురువు తన శిష్యునికి ఆదేశించినారు. నీవు ఇంకెవరికైనా నేర్పితే వాడు మొట్టమొదటిలో హృదయం పరిశీలన చేసుడు. శుద్ధాంతకరణం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, అందరికి చెప్పినా కూడా ఇది అంటదు. ఎవరికి అంటుంది అంటే శుద్ధాంతకరణం ఉన్నటువంటి వానికి మరి నడిచిపోతుంది. అది దానికి వాడు అధికారి, స్వతంత్రం మన సొత్తది. ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని వాడిడు వాణ్ణి అది ఆ బ్రహ్మతత్వాన్ని అఖండ జ్ఞాన స్వరూపమైనది అని ఒక పేరు చెప్పినారు. ఏ జ్ఞానం అదంటే అఖండ జ్ఞానమైనటువంటి. శిష్యులు బోధించేటప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, ఖండాఖండంలో ఎరుకు దండి రెండు దండలను కలనైన కనుక మా తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి అని మాట ఒక దాన్ని చెప్తున్నాడు. అది తెలిపిన గనుడు ఏది అఖండ జ్ఞానాన్ని, సర్వానికి మూలమైనటువంటి వస్తువు ఏమి అనేటువంటి దాన్ని మనం చూస్తే ఇవి అందరికీ సామాన్యంగా అందరికీ తెలుసు. ఏమంటే అన్నిటికీ మూలం అంటే ఎరక, తెలివి, జ్ఞానము అనేక విధములుగా మనం చెప్పుకుంటున్నాము. అసలు పేర్లు మాత్రమే అయి ఉండవు కానీ వస్తువు ఏమైనా ఏంటంటే జ్ఞానం అనే వస్తువు తెలియదు, ఆత్మ అనే వస్తువు తెలియదు, మరి ఎరక అనే వస్తువు కూడా తెలియదు. కానీ అందరం అన్ని మాట్లాడుతుంటారు. అంత ఎరక అంటున్నాము, అంత అది అంటున్నాము.
దాని నుండి ఇదంతా మూలమూలం. లేక ఉదాహరణకి సామాన్యులకైతే మనసు, ఇంకా సూక్ష్మంగా అనిపించాలంటే మనసు. మన ఏవ మనుష్యానం బంధమోక్షాయ కారణం అని చెప్పి సూక్ష్మలు కూడా చెప్పేది. ఈ మనసు ఉంటేనే కదా నీకు సుఖమో దుఃఖమో తెలిసేది. ఈ మనసు ఉంటేనే బంధనానికి కారణమవుతుంది, మోక్షానికి కూడా కారణమవుతుంది. అన్నిటికీ మూలం ఈ మనసే అని చెప్పినారు. మనసే అని అందరికీ తెలుసు, కానీ ఆ మనసు ఎట్లుందంటే అందరూ పడుకుంటాం మనసు మనసు అంటున్నాం, కానీ ఆ మనసు ఎట్లుంటుందంటే దానినే వస్తు నిశ్చయ జ్ఞానం ఉంటుంది. అది ఎట్లుంది అని తెలుసుకోవడమే వస్తు నిశ్చయ జ్ఞానం. ఆ పదార్థం తన అనుభవంకి వచ్చిన తర్వాత మళ్ళీ మరపు రాదు. ఒకసారి దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని మర్చేదానికి అసలు లేదు. ఎట్లా అది సాధ్యము అనేటువంటి మాటకి ఈ ఎరుకు ఒక లక్షణం ఉంది. ఏం లక్షణము? ఈ పొద్దు ఎన్ని ఎరుక్కుంటూ పోతుంది, రేపన్నీ మర్చిపోతూ పోతుంది. కానీ కొన్ని వస్తువులని ఒక్కసారి ఎరిగితే సత్యవరకు మరుగుతుంది. ఒక్కసారి నేర్చుకుంటే సత్యవరకు మరుగుతుంది. ఏమిటిది? ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు ఈత నేర్చుకుంటావు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చిపోయింది. ఇప్పుడు ఇంకేమైనా అనుమానమా? ఈత నేర్చుకున్నాం, నాకు ఇది వస్తుందా దాదా అని ఏమైనా అనుమానం వస్తుందా? ఎందుకు కాదు అనుమానం? శానేం లేదు కదా. ఎంతమంది మర్చిపెడుతున్నావు. అన్నేళ్ళ కింద నేర్చింది చేస్తుంటుందా? కొన్ని ఏళ్ళ కింద, కొన్ని నెలల కింద నేర్చిన పద్యము, కొన్ని నెలల కింద నేర్చిన పాటలు మర్చిపోయినాం అంటున్నాం. అది దాదాపు వచ్చేదండి పాయ, అది పొగడు పాయ అంటున్నాం. కానీ ఇది మాత్రం ఎందుకు పొగడుతున్నారు? పరుల సొమ్మును అపహరించడం కానీ, పరులకు మోసం చేయడం కానీ, పరులకు నాశనం చేయడం కానీ, పరులకు ఉపకారం చేయడం కానీ, పరులది తను భుజించడం కానీ, పరవిద్యాన్ని అదంతా కూడా తన మేధస్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఏం కారణం? గుర్తులో నిలబడు. అది ఎందుకు నిలబడుతుంది? గుర్తులు 5 ఎందుకు గుర్తులు నిలబడదు? వారికి కింద ఎందుకు నిలబడదు? కొన్ని ఏళ్ళ కిందకి ఎందుకు నిలబడుతుంది? పరస్వరూపం. అందుకే పరమాత్మని కూడా పరస్వరూపుడే. పరం అని ఏంటంటే నీ ఆధీనంలో ఉండిన వస్తువులు కావు, పరస్వరూపమే. అంటే ఈ గురుడు పరుడే కానీ ఇహము కాదు, ఏడు కాదు. అటువంటి పరస్వరూపాన్ని నీ అంతఃకరణమునందు నిక్షిప్తం చేసుకునేటప్పుడు నీ మనసు పదార్థం చెందుతుంది అన్నారు. కానీ అందుకే ధ్యానములు గురుమూర్తి అనేటువంటి మాటను ఎందుకు చెప్పినారు అంటే ఆ గురు యొక్క స్వరూపాన్ని పదార్థం చెంది నీ మనసే ఆ స్వరూపం చెందుతుంది. ఇంకొకటి ఏముండదు, స్వరూపం ఉండదా? ఎవరి హృదయము ఏ స్వరూపాన్ని వాళ్ళు దానం చేస్తుంటారో ఆ మనసు ఆ రూపమే పొందింది. ఇప్పుడు దయ్యము అని భావన వచ్చిందా? అది ఆ అంతఃకరణ ఆ మనసు దయ్యమైపోయింది. దీన్ని యద్భావం తద్భవతి. అందుకే మీరు ప్రతి నిత్యం ధ్యానం చేసినప్పుడు ఏ భావన మీరు, ఏ సంకల్పాలు మీకు వస్తుంటాయి, ఏ భావనలు వస్తుండవు. అవి ఎందుకు వస్తుండవు? ఇది లెక్కపత్రమే. ప్రతినిత్యము నీ అంతఃకరణమునందు జరిగేటటువంటి విషయములను ఆవరణ విక్షేపములైనటువంటి దాని ద్వారా ఒక 2 శక్తులు పనిచేస్తుండవు అని చెప్పినారు నిజప్రభుదేవ అయ్యగారు. ప్రతి వారి శరీరంలో 2 శక్తులు పనిచేస్తుండవి అన్నాడు. ఏమి ఆ శక్తులు అంటే, ఒకటి ఆవరణ శక్తి, ఒకటి విక్షేప శక్తి. ఎప్పుడు ఒకటి ఆవరించుకుని ఉంటుంది, ఒకటేమో బయటికి వేస్తుంది. ఒకటేమో ఆవరించుకుంటుంది, ఒకటేమో బయటికి వేస్తుంది. మరి ఏదయ్యా దీంట్లో మంచిది ఏది చెడ్డది అంటే ఆవరణ శక్తి కంటే విక్షేప శక్తి చాలా చెడ్డది అన్నాడు. ఇది పగులు వంటిది, రాత్రి వంటిది, ఆవాశక్తి వంటిది. ఇది అజ్ఞానం. ఆవరించుకొని మర్చిపోయేటటువంటిదంతయో అజ్ఞానం. కానీ అది విక్షేపం ఎప్పటికెప్పటికే బయటికి వేస్తుంది కదా. నువ్వు చేసినటువంటి తప్పుల్ని నీకు శక్తి తెచ్చేస్తుంది. పగులు వంటిది, పగులు వంటిది. అది చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు దాంతో. ఆ శక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో దాగనీరు. అందువరకు నీ జన్మాంతరాల యొక్క పాపపుణ్యాలను కూడా బయటికేసేది ఆ విక్షేప శక్తి.
ఆ విక్షేప శక్తిని ఎప్పుడైతే నీవు నిశ్చలంగా ఉంచుకోగలిగితేవో నీవు అర్థంలో చూసినట్టే ఉంటుంది అన్నారు కదా. ఇవన్నీ మరిగేలేదు అని నాకు తెలియదు అనేటటువంటి మాట కూడా లేదు. ఆ ఒక్కదాని కొరకు ఏమన్నారు? ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం భవతి. ఒక్క విజ్ఞానం ఇన్ని విజ్ఞానాలకు కారణమవుతుందా? అవుతుంది. ఒక్క అక్షరమే అన్నిటికీ కారణమవుతుంది. ప్రకార బీజం అని, రంబీజం అని ఒక అగ్నివాచకం అంటున్నాము, ఎంబీజం అని వాయువాచకం అంటున్నాము, లంబీజం ఏమో పృథ్వీవాచకం అంటున్నాము, పంబీజం ఏమో జలవాచకం అంటున్నాము, మరి సంబీజం అనేమో సర్వవాచకం అంటున్నాము. ఈ సర్వవాచకం అనేటటువంటి దాన్ని పరిశీలన చేయాలి కానీ ఈ పంచబీజంలోని నీవు పరిశీలన చేసే అవసరం లేదు. ఎందుకంటే అవి నియమిత ప్రకారంగా వ్యవహారం జరుగుతాయి. ఈ సంబీజం మీద ఏమైతే ఉంది కదా అది విక్షేపము. ఎప్పుడు నిన్ను ముంచేస్తుందో ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో తెలియదు. ఎందుకు తెలియదు అంటే నీకు తెలిసిన దానిని బయటికి తెలుసు, నీకు తయారు లేవు. నీకు తెలుస్తుంది ప్రతివారు ఎంతకన్నా మనకి దీనికే తప్పులు రెండు తప్పు తనందుంటికలు తప్పని చూసేది తప్పుడుకు చెప్పడు చాలించరా, తప్పు కలిగితే నీవు గొప్పవాడు ఎట్లా అవుతావు. ఒక పద్యం చెప్పినారు. ఇంకొక పద్యంలో అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాని వల్ల మనసులుండు ఇతరులు ఎరగకున్నా ఎవరు? ఇప్పుడు అక్కడ ఈశ్వరుడు. ఇతరులు ఎవరు? ఈశ్వరుడు ఎవరు? ఇదే వస్తు నిశ్చయజ్ఞానం అంటే. ఇతరులు అని అంటున్నాడు, ఈశ్వరుడు అని అంటున్నాడు. ఇతరులు ఎవరు? ఈశ్వరుడు ఎవరు? నీవెవరు? అందుకని ఎన్ని విధములు నీకు చెప్పినా అది ఎందుకు అతకడం లేదు అంటే అసలు లోపము అంతఃకరణం ఒకటి, అజ్ఞానము అనేటువంటిది ఆవరణం ఒకటి. ఈ ఆవరణ విక్షేప శక్తులను తొలగించుకునే దాని కొరకు నువ్వేం చేయాలి? నిత్యము గురునామస్మరణ చేయాలా, ధ్యానము చేయాలా, సదా వాని కొరకై పరితపించాలా, ఏడవల్ల అన్నారు. మన బిడ్డల కొరకు ఏడుస్తాము, మన ఇంటి కొరకు ఏడుస్తాము, మన పిల్లల కొరకు ఏడుస్తాము, మన సంపత్తుల కొరకు ఏడుస్తాము, మన యొక్క మంచి చెడుకు ఏడుస్తామే కానీ ఆ ఎంతకన్నా నుండి దాగి ఉండేటువంటి ఆ పరమాత్మ గురించి ఏమైనా ఏడుస్తున్నావా? అక్కడ భయము ఉండాలా, భక్తి ఉండాలా. భయము చేత కూడిన ప్రేమ భక్తి అవుతుంది అని. భయం లేని పూజ ఫలహీనమవుతుంది అన్నాడు. ఎన్నో పూజలు చేస్తుంటారు, ఎవరో చేపిస్తుంటారు, రుద్రాభిషేకం చేపిస్తుంటారు, సత్యనారాయణ చేపిస్తుంటారు, ఇవి చేపిస్తున్నారు, వాళ్ళు చేస్తుంటారు. చేపించడానికి అరువు లేదు, చేపించడానికి బరువు లేదు అనేది ఉండదు కదా. ఏమైందంటే వాడు ఏదో వృత్తి ఉంది కాబట్టి నాకు దుడ్లు వస్తుండదు వాడు చేస్తున్నాడు. వీడేమో వంతన చదివిపించి వంతన ఆశీర్వాదం చేసుకుంటే నాకు పుణ్యం వస్తుందని వీడు చూపిస్తుంది. దీనికి ఏమైనా అర్థం ఉంటుందా? ఈ మాటని ఇంకా సూక్ష్మంగా మనం విచారం చేస్తే శరణ సాహిత్యంలో బసవಣ್ಣ ఒక మాట చెప్తాడు. తానుంబ ಊಟವನು ತನ್ನ ಸತಿಯ ರಕ್ಷಿಸುಕವನು ಇನ್ನೊಬ್ಬರಿಂದ ಮಾಡಿಸಿ ಸುಖಿಸಲುಂಟೆ ಮನುಜ. చాలా ముఖం మీద కొట్టినట్టు చెప్తాను కొట్టినట్టు అన్నమాట. పూజ ఎవడో చేస్తే ఫలితం నీకు వస్తుందే? ఎవడో ధ్యానం చేస్తే నీకు వస్తుందే? నాకు మొత్తం దీపారాధన చేసి అంత తానే చేస్తుంది. అయిపోయింది పూజ. అదేనా పూజ అంటే? నిత్యము నీవు చేయవలసినటువంటిది ఎవరు వాళ్ళకి తీసుకునేటువంటి భార్యకే భక్తికే ఒకరికి వాళ్ళ బాగా లేవు దీంట్లో. అయితే మనం ఏం చేస్తున్నాము? డబ్బాడికి చేస్తున్నాం. దానికేం 3 రోజులు దానికి ఆడదండి. అది ఎంత ఉండదు అంత ఉండాలి అంతే. ఆడబట్టలు ఆడబట్టలు దాన్ని. అప్పుడు ఇవి ఆత్మఘాతం తీసుకున్న వాడు అవుతావు అన్నారు. దీనివలన చెప్పడం నీ ధర్మము, వినకపోతే దాని కర్మము అన్నారు. గురిగిన చదవండి మీరు, చదివినారు గురిగిరా. భార్యకి చెప్పడం నీ ధర్మం. అది ఎందుకు? భర్తని దైవం అని భావించింది కాబట్టి ఆ కర్తవ్యం మీ మీద ఉంది. శిష్యుడు గురువే దైవం అని భావించినాడు కాబట్టి శిష్యులను ఉద్ధరించే కర్తవ్యం గురువు మీద ఉన్నట్లనే భార్యను ఉద్ధరించేటువంటి కర్తవ్యము భర్త మీద ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధిష్టాన శక్తి ఉంది.
పిల్లలు కాబట్టి తల్లిదండ్రుల ధర్మం అది సహజ ధర్మం. దానికి ఏం పుణ్యం వస్తుందని ఎప్పుడో చెప్తున్నాడు కదా శాంతిపై కూడా. పుణ్యం వస్తుందని పాలిస్తుంది, పుణ్యం వస్తుందని భూ పెడుతుంది, పుణ్యం వస్తుంది ఏమొస్తుందని చేస్తుంది, అదంతా సేవ కర్తవ్యం అది. అట్లనే భార్యకి కూడా జ్ఞానం కలిగించడము, దాన్ని పోషించడము, దాన్ని రక్షించడం కూడా భర్త ధర్మం. మరి శిష్యునికి అజ్ఞానవృత్తిలో ఉండిన వాడిని హెచ్చరించి వానికి జ్ఞానోపదేశం చేసి వాని సన్మార్గంలో నడిపించి సర్వసత్వయుతమైనటువంటి సాక్షాత్కారాన్ని తన ఆత్మస్వరూపాన్ని వానికి ఎదిగించడానికి సతతము గురుడు ప్రయత్నం చేయడము అది గురుధర్మం. అది చేయకపోతే వాడు గురువు కాదు, దాన్ని పొందిపోతే వాడు శిష్యుడు కాదు. ఎందుకైనా శిష్యుడు అంటే నీ స్వరూపాన్ని నీ వెరగనికినే, మరి వెరగలేకుంటే ఎన్ని శిష్యుడు అయితే ఇప్పుడు ఏం లాభం? 20 ఏళ్ళు అయ్యొచ్చు శిష్యుడై, 30 ఏళ్ళు కూడా అయ్యొచ్చు. ప్లాస్టిక్ ముసిలోడై కూడా అది చనిపోయిన వాళ్ళు పోయినారు, స్వరూపం మెరుగుకుండా నాశనం అయిపోయినావు. నన్ను అయ్యిందని అంటున్నావు. ఏమైండవు నువ్వు? ఏనాడు నీ స్వరూపం ఎరిగినావు ఆనాడు నీవు అయినావు. ఆనాడు శిష్యుడు అయిన దానికి, మానవుడై పుట్టిన దానికి, గురుపాదం పట్టిన దానికి సార్థకత. మరి ఈడు కూడా ఇంకొక కావడం ఉంది గురువుకి కూడా. వాడు శిష్యుడు శరణాగతి అయితే వాడిని ఉద్ధరించేటువంటి ధర్మము గురువుది కాబట్టి, ఉద్ధరించకపోతే కేవలము దక్షిణాలకు మాత్రమే ఆశించి వాడి ఆశలు పోతే నాకేం చేసేది ఉంది, నాకు ఇష్టం దక్షిణము నాకు తింటాను అనేటువంటి స్థితి ఉంటే ఏమవుతుంది? ఇది నరకము పోతారు అన్నారు, పందులై పుడతారు అన్నారు. అందువరకే చిత్తాపహరుల గురువులు శిష్యుల యొక్క విత్తముని అపహరించేవాళ్ళ, చిత్తముని అపహరించేవాళ్ళ ఎవరు గురువులు అవుతారు? పరితాపం చిత్త పరితాపముని మానిపినట్టు పండితుడు ఎవడు అతడే గురుడు అన్నారు. చిత్త పరితాపం అంటే నీ యొక్క చింతలను బాపి నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నీకు ఆ స్థితికి తీసుకొని పోయేటువంటిది గురుధర్మం. అడగకుంటే నీ కర్మం అన్నారు. అడిగేది నీ ధర్మం. దాన్ని అడిగిన దానిని దాన్ని చూపించి చెప్పి నడిపించేటువంటిది గురుధర్మం. ప్రతి ఒక్కదానికి ఒక ధర్మం ఉంది, ఒక కర్మం ఉంది. ఇదివరకు చెప్పినాం, ఒక వస్తువుకి ఆత్మధర్మమేమి, కర్మమేమి, గుణమేమి, విశిష్టత ఏమి, సమవాయువేమి, ఆ భావమేమి. సప్తవిధ గుణకర్మం ఎరిగిన వాడే తత్వం ఎరిగినవాడు అని చెప్పి కూడా నిజప్రభుత్వంలో ఎవరు రాసినారు. ఎవరైనా ఎరిగినవాడు అంటే పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చినవాడు ఎరిగినవాడు అనుకుంటావా? బయలాటలు దానికి రాసేసి వాడు చెప్తాడు, పిల్లగానికి రాసేసి వాడు చెప్తాడు. చెప్పడా? ఏ గ్రంథాలు ఉన్నవన్నీ జమ చేసి ఒక చేసిస్తే వాడు కడపడి చేసిన వాడు కూడా చెప్పగలుగుతాడు. అంత మాత్రమే వాడికి ఆత్మహత్య తెలిసినట్లా. అందుకే వచ్చిన రచనల చేత వాటికి కూడా ఫలం లేదు అని ఒక రచన కూడా చేసి ఊహించి ఏదో ఒక తత్వం రాయొచ్చు. అయినా కూడా రచన చేసినంత మాత్రాన నీవు గొప్పవాడు కాలేవు అన్నారు. వచనాలు చెప్పినంత మాత్రాన కాలేదు, రచన చేస్తే కాలేదు. మరి ఏం చేసి అవుతుంది? పెద్ద పెద్ద ఉపన్యాసాలు నేర్చుకొని గ్రంథాలు మీద ఉపన్యాసాలు చేసి అవుతుంది అంటే అది కూడా కాదు అన్నారు. మరి ఏం చేసి అవుతుంది? నీ అంతఃకరణమునందు నిర్విషయ స్థితిని నీ కలిగించడమే గురుధర్మము. అది పొందిని ఆచరించడమే శిష్యధర్మం. అప్పుడే పరితాపం పోతుంది. విషయంతో కూడుకున్నంత వరకు అంతకన్నా శాంతి దొరుకుతుందా? మరి ఎప్పటికీ గురువులు చెప్పేది ఏం చెప్తున్నారు? హృదయం పవిత్రం, హృదయం నిర్మలం, హృదయం పవిత్రం, హృదయం నిర్మలం. ఏమర్థం? విషయరహిత్యం ఎప్పుడైంది అప్పుడే పవిత్రమైపోతుంది. అప్పుడే పవిత్రం ఎప్పుడైంది అప్పుడే సంశయరహితం అయిపోతుంది. అంటే ఆత్మస్వరూపము ఎరిగినవాడు, పంచదారని ఎరిగి ఉన్నవాడు, పంచదారతో చేయబడిన సకల వస్తువులు ఎరుగగలిగిన విధంగా. అంటే ఒక వస్తువు అంటే చక్కెర ద్వారా ఏమో ఒక కుక్క బొమ్మని చేసినారు, చిలుక బొమ్మని చేసినారు, కుంజాల బొమ్మని చేసినారు, పులి బొమ్మని చేసినారు. ఎన్ని బొమ్మలను చేసినప్పటికైనా దాన్ని ఉండేటువంటి పదార్థమేమి? పదార్థ విజ్ఞానం అని దీనికి అనేది. పదార్థ జ్ఞానం అంటే నీవు ఎట్లన్నా ఉండు, వాడు ఎట్లన్నా ఉండని, ఇంకొకటి ఎట్లన్నా ఉండని, ఈ ప్రపంచమంతా ఒక రకంగా ఉండని, కానీ దాని ఎందుకు ధారణ చేసినటువంటి వస్తువు ఏది ఉందో అది ఎరిగినటువంటి వాడు దాన్ని చూస్తాడు. కానీ ఈ కుక్క బొమ్మని నక్క బొమ్మని చూడడు. ఏం చూస్తాడు?
పదార్థం చూసినవాడు శివ పదార్థం. ఆ పదార్థం ఏడగొలితే తీగా ఉంటుంది. నాకు ఆ తలకాయ కాడ అది ఆ చేదు కాలకాడ తీపి చేతికాడ తీపి ఉంటుంది. చక్కెర భూమిని ఒక అందుకని అయ్యవారు కూడా అంటున్నప్పుడు మాకు అప్పుడు అర్థం కాలేదు, నీకు తెలియదు ఆ స్థితిలో మాకు. అధికారం పోయినప్పుడు చక్కెర భూమి చేసుకుని రండి అమ్మా వన్నెలు వేస్తాను అని చెప్పింది. మాకు అర్థం కాలేని విషయం, అప్పుడు తెలియదు ఇంత స్థితి. చక్కెర భూమి చేసుకుని వన్నెలు నేను మన వేసుకుని చాలా అందరూ పోయి వన్నెలు అయిపోయారు. నేను అంటే అడిగితే రాళ్ళకి అందరూ నయ్యినారు. ఎందుకంటే విషయం తెలియదు కదా. మనం వేసుకున్నచ్చు ఎట్లా 2 వేలు ఎట్లా వేసుకుని అదేంటో చక్కెర భూమిని చేసుకుని మళ్ళీ అతనితో కూడా నిలిపించుకున్నారు. అంటే మాట ఏమో సన్నగా దాని అర్థము అందులో నగిరి. వన్నెలంటే అది కాదురా, స్థితిని కుదిరించి పంపిస్తాను. అంటే మీరు ఎవరిని తయారు చేసుకొస్తారో చక్కెర భూమిని తయారు చేసుకుందండి. ఏంటి విషం ఉండేటువంటి వాడిని, గుణహీనుడిని, అంతఃకరణమునందు మలినం వెళ్ళినటువంటి వాడిని బోధాధికారి తేవద్దు అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాట ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఏకత్వం చెందిన వాడిని తీసుకొని రా. చక్కెర బొమ్మవాడు సర్వమునందు వస్తునిచ్చే జ్ఞానం కలిగినటువంటి వాడు, తనేందు సర్వం కలిగినటువంటి వాడు జ్ఞాని. వాడిని పట్టుకొని రా, నీకు అధికారం ఇస్తానని చెప్పినాడు అయ్యా. ఈ పొద్దు అర్థమవుతుంది. ఆ రోజు అర్థం కాలేదు, తెలియలేదు. చక్కెర బొమ్మని కొన్ని వేస్తున్నాడు అదేమనేటువంటి మనం చక్కెర బొమ్మని అర్థం తీసుకోలేదు. మనమే చేసేది మనమే రంగులు వేసుకుంటే వచ్చేదంటే మా ఇప్పుడు మనమంతా మనం అధికారం తీసుకుంటే వస్తుందా? మరి అర్థం ఎందుకు వేయాలా? ఆ ఏకత్వం నీవులో వచ్చిన నాడు నీకు ఏకత్వం తెలియజేసి అదే నీవు అనేటువంటి నీ స్వరూపాన్ని నీకు నిర్ణయింపజేసి నీకు నాకు కూడా అతీతమైనటువంటి పరిపూర్ణ సూచన చేస్తాను అన్నాడు. అది కేవలం సూచన ద్వారా తెలిసినటువంటి మాటల ద్వారా అందరూ ఏం మాట చెప్పినా కూడా అది సరిపోవు. అన్ని మాటలు చెప్పిన మాటల వేదాంతమే అవుతుంది. మరి అనుభవ వేదాంతం అని ఏమి లేదు. అనుభవ వేదాంతం అంటే అదే తానైపోయినటువంటి వానికి అది కాని స్థితిని సూచన చేస్తారు. అదే కాని వాడికి సూచన చేస్తే ఇలా అదే కాలేదు వాడికి. అందుకే కొన్ని మంది అడుగుతుంటారు మామూలమైనటువంటి మాటలు ఇవి, పరిపూర్ణానికి సాటిపరిచిన అడుగుతుంది. అదే లేదురా అబ్బాయి అంటే పిల్లలు ఎంతమంది అని అడిగితే ఏం చెప్పాలి నీకు? అదే లేదు, ఏది లేదు, అదే లేదు, అదే లేదని నేను అంటుంటే పిల్లలు ఎంతమంది నీ వాడికి ఏం చెప్పాలి నీకు? ఇక్కడ అవుతానికి అదే లేదనేటువంటి వాడిని పిల్లలు అవుతారా? అదే లేదని వాడు చెప్పుకుంటే కూడా వీడు పిల్లలు ఎంతమంది అడిగితే మూర్ఖుడు కదా అడిగేవాడు. అదే లేదురబ్బా అంటే పిల్లలు ఎంతమంది అంటే ఏం చెప్పాలి నీకే అని. అంటే విషయం అర్థం చేసుకుంటే ఆ విషయం మనకి అర్థమైంటే దాన్ని మళ్ళీ వాడు ప్రశ్న చేయడు కదా. చేశాడు ప్రశ్న. అట్లనే ఈ శిష్యునికి కూడా సంశయములు నివారణమయ్యాయి. అంతఃకరణం ఏకత్వం చెంది పదార్థ విజ్ఞానం కలిగినటువంటి వానికి మళ్ళీ గురు ఎవరైనా నడిచాడు ప్రత్యక్షం వస్తునిచ్చే జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ ఇది ఏది అది ఏది అని అడిగేదానికి మనకి సాధ్యమవుతుందా? అని పడిపోతుందే ఉంటుందా? అందుకే అప్పుడు అన్నారు పెద్దలు, బుద్ధన్న 2 ముచ్చినాడు, నెత్తి మీద చేయబెట్టినాడు పా అన్నాడు. బుద్ధన్న 2 ముచ్చినాడు, బుద్ధన ఉంచుకుంటే బుద్ధన ఉంచుకొని పో. బుద్ధన్న ఉంచుకున్న తర్వాత ఇంకెట్లా మరి వ్యవహారం చేసేది ఎట్లా? ఇక్కడ ఇది లేదు, అక్కడ అది లేదు. ఈ గుర్తుపట్ట వేలు ఏమి లేదు, అక్కడ గుర్తు శరీరం ఏమి లేదు అనే మాటని మనం అర్థం చేసుకుంటే ఇది ఏమి లేదు, అది ఏమి లేదు. ఏమి లేదు అనేదే ఏమి లేదు అన్నారు లాస్ట్. ఏమి లేదు ఏమి లేదు అని ఏది అంటుందో అన్నదే లేదు. అనేక జన్మార్జిత పుణ్యపాత గరో సత్వం రవితే మనుష్య అన్నాడు. అనేక జన్మార్జిత పుణ్యపాకం చేతనే మానవ జన్మ వస్తుంది అన్నారు. వచ్చినటువంటి మానవ జన్మను కూడా అనేక జన్మ పుణ్యప్రాప్తం చేతనే గురువులు దొరుకుతాడు అన్నారు. ఆ పుణ్యం ఉంటేనే మనకి ఆ బోధకు వస్తాడు, లేకుంటే రాడు అన్నారు. పూర్ణబోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలేరా అట్లు కాక ఉంటే అతి కష్ట సాధ్యము అఖిల జీవ సంఘాత్మ.
ఏదైనా బోధకు పోవచ్చు, కానీ పూర్వ బోధకు వచ్చినామంటే ఏదో నీ జన్మార్జితమో ఏదెక్కడో ఉంది సంస్కారము, అది ఉంటేనే దీంట్లోకి వస్తుంది, లేకుంటే దాడు అని ఒక పెద్ద నిర్ణయం చేస్తున్నారు దీన్ని. అనేక జన్మలు చేయబడిన పుణ్య విశేషించేతనే కానీ గురుతత్వమే లభింపదు. గురుతత్వమును ఆరుఢం చేసుకున్న గురువు మహాపుణ్య పురుషుడు అంట నిస్సంశయం. గురుతత్వమే లభ్యం కాదు, మరి లభ్యమైనటువంటి జన్మను దాన్ని తాను అనుభవంలో వసనిచ్చే పొందినటువంటి వాడు పుణ్యాత్ముడా ఏమో పాపాత్ముడా? వానికంటే పుణ్యాత్ములు ఎవరైనా ఉండరా? ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో సంపాదించుకుంటాడు, ఎన్నో కీర్తులు సంపాదించుకుంటాడు, ధనధాన్యాలు సంపాదించుకుంటాడు, అన్నీ నష్టపరమయ్యేటటువంటివే కదా. మరి తనను తాను ఎరిగేటటువంటి దాన్ని సంపాదించుకునేటువంటి వాడు ఇంకేం ఎరిగేది ఉంటాడు? ఏం ఎరగాలి ఇంకా? వాడు నిజమైన పుణ్యాత్ముడు. ఏవో కొన్ని కోట్లు సంపాదించినవాడు పుణ్యాత్ముడు కాదు, కొన్ని ధర్మాలు చేసుకున్నవాడు పుణ్యాత్ముడు కాదు, కొన్ని పూజలు చేసిన వాడు పుణ్యాత్ముడు కాదు. ఎవరైనా పుణ్యాత్ముడు అంటే తనను తాను ఎరిగిన వాడే పుణ్యాత్ముడు. మన జన్మ సార్థకత. అందుకే గురువు దగ్గర కూడా మనం ఏమి వచ్చినాము? మనములను మనం తెలుసుకున్నాలా అనేటువంటి ఒక సంకల్పం చేత వచ్చినాము. లేక మొట్టమొదటి ఏదైతే సంకల్పంతో వచ్చింటాం, వచ్చిన తర్వాత మనకి ఈయన ఏమర్థమైంది? ఇప్పుడు ఇవన్నీ నష్టకరమని అర్థమైన తర్వాత మళ్ళీ గురువుని అడుగుతాడా? అశాశ్వతం అని నీ అంతకరం దృఢమైన తర్వాత అప్పుడు అడుగుతాడా? మరి ఇప్పుడు ఏది శాశ్వతము, ఏది దీన్నే వస్తువు నిశ్చయ జ్ఞానంలో చెప్పినారు. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం, క్షమాది షట్క సంపత్తి, ముముక్షు. ఇవి పొందాలని శిష్యుడు ఏం చేయాలా? స్థాన ఆత్మ అంగ భావ శుశ్రూష రోధత గావించి లోకాతీతమైన దానిని అవలోకనము చేసి ఈ లోకం జోలి విడు, ఇంతే చాలు, నీతో కూడా మరవద్దు అని గురువు హెచ్చరించినది. గురుతత్వం ఆరుడు చేసుకున్న గురువు మహాపుణ్యపురుషుడు ఉండడం సంశయము. అందుకే దీన్ని ఏమన్నారు? అటువంటి వారి దర్శనము పుణ్యం అన్నారు. సాధునాం దర్శనం పుణ్యం. మనం ఏమిటి సాధు దర్శనం అంటే ఎవడైనా ఎలబొట్లు వేసుకుని కూర్చుంటే వాడిని కనపడితే వాడు మొక్కింటే సాధు దర్శనం ఏదంటే కదా. వాడు సాధంటే ఎవరు? ఇప్పుడు సాధంటే ఎవరు? తన స్థితిని తాను అనుభవించినటువంటి ఆత్మజ్ఞానం పొందిన వాడే సాధు. సదా దాని ఎందు లభించేటటువంటి వాడే సాధు. వాడు అన్ని వ్యవహారములు చేస్తుంటున్నప్పటికైనా కూడా ఆ సాధు ఎట్లుంటాడు అంటే నిర్విషయ అంతఃకరణ వృత్తిని ఆధారం తీసుకొని జీవిస్తున్నాడు కాబట్టి వాడు నిజమైన సాధు. ఇది ఏషం కట్టుకొని అప్పుడు పూర్తి కొంచెం ఏదైనా అసగలిగితే మళ్ళీ పరిణామం చెందిపోతుండే. వానికి రాసులు దాని మీదనే పొరలాడుతున్నాడు కానీ దానిని ఆశించాడు. దీనికి ఒక కథ కూడా చెప్పినారు. మనకి అందాలనే దానికి తక్కువ, మనకి ఆత్మతత్వం అందాలనే దాని కొరకు బీరబల్లిని కథలు చెప్పినారు, చిన్న రామకృష్ణ కథలు చెప్పినారు, ఎన్నో కథల రూపంగా అందించినారు. మనకు అందించడం మనకు అర్థం కాదు. కథ అనుకుంటుంది కానీ దానిని అది నా కొరికే, అది నా అంతరాత్మ కొరికే చెప్పినారనే విషయం మనకు అర్థం కాలేదు. రామాయణం కూడా రామాయణం కాదు, నీ యొక్క అంతఃకరణం చెప్పినటువంటి రామాయణమే, ఆత్మరామాయణమే. మహాభారతము నీ కొరికే. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉండవో, ఎన్ని భావాలు ఉండవో, ఎన్ని విద్యలు ఉండవో అన్నీ నీ కొరకే, నీ అంతరాత్మ కొరకే చెప్పినటువంటి మాటలే. అవన్నీ కల్పింపబడినటువంటివే నీకోసం కల్పించినటువంటివి. ఎట్లాగంటవా? ఒక కల్పన చేసినాడు బీర్బల్ కథలో. మహారాజా అక్బర్ బీర్బల్ని పిలిచి, బీర్బల్ల ఒక పిల్లిని ఇస్తా, దానికి సాకని ఒక ఆవుని ఇస్తా, పాలని దాటి అది వీడికి వచ్చినప్పుడు పాలని చూసి మా ముట్టనట్లు ఉండదు. అటువంటివి ఎవరు దాటుతారో వాళ్ళ తీసుకుని నాకు దాస్తాను, నేను దాస్తాను, అందరూ తీసుకుని పోయేది ఒక కథలో. ఇంకొక కథలో ఆకు ముట్టని మేకని దాకల్ల, ఆకు ముట్టకుండా మేకని దాకల్ల. అందరికి మేక పిల్లల్ని ఇచ్చేసారు. కావలసినన్ని ధాన్యం, ఉలువులు, మెట్టుజుళ్ళు, దానికి ఏం కావాలో ఇచ్చారు. 6 నెలల వరకు నేను సాకి నా రాజ్యంకి వచ్చినప్పుడు ఎవడైతే ఆకులు ముట్టినట్లు మేకను సాక్కుని వస్తాడో వాడికి తినాం. ఏమడితే తినాలిస్తుంది. మరి అందరూ ఏం చేసింది? ఇష్టమైన దానికి దున్నపోతులు పరిస్థితులు కలిసే కానీ
ఏడు తింటున్నాను అది ఆకుముట్టనట్టు ఉంటుంది మళ్ళా. మరి ఈడో కూడా సాకాడు వీరబలుడు. ఎట్లా సాకేడు? ఆకుని కట్టి నేను ముందర నేత పెట్టేది ఆ మిటికీళ్ళు పేసులు అలసందలు ఇవన్నీ తిని ధాన్యాలు మంచి మంచి తిని పరుకులు దాని ముందర పోసేది, కట్టబడుకుని కూర్చునేది. అది ఎంత ఉంటుంది ఆకలి తిన్నప్పుడు ఇట్లా కాళ్ళు మీదకి ఎత్తి దాన్ని అందుకుని అంటే ముద్దు పట్టుని చంపేది. ముద్దు అనుకుని నెంకి పోయేది. ప్రతిదినం కనలేదానికి ప్లాస్టిక్ ఇంకా ఇదేం ముట్టనేస్తలేదు ఇదేం లేదని చెప్పి అప్పుడు ఆ సరకలు తినాలా, కడుపు కాల్చుకున్నా ఆ సరకలు తిని ఏమి లేదు. 6 ఏళ్ళు దాకా తెలకాలి అదే బడబడకలే ఉండేది. అవేమో దున్నపోతులు పరిశీలన ఇద్దరిని మోసుకొని పోతుండే మేకలు. మహారాజా పక్కలు పిలిపించినాడు, అంతా మేక ఆకులు పడిపించినాడు, రకరకాల ఆకులు తెచ్చి బొడ్డలు వేసేసినాడు. అలా వచ్చి తావుకు రాజు దగ్గరికి రావాలి కదా, మరి ఆకులు దాటి రావాలి కదా రాజు దగ్గరికి. మరి ఆ మేకలు ముట్టినట్లు వస్తారా, ముట్టి వస్తారా? రేపు పోతామని చెప్పి తెల్లవారులు గుద్దల నోట్లు కుట్టినంట ఒకటికి, కడుపులు ఉబ్బిపోయిందంట. చాలాసార్లు ఏంటంటే చైతన్యం కూడా పెట్టి తినిపించి తీసుకుని పోయి ముట్టనట్లు ఉండదని చెప్పి అక్కడికి ఇంకొకరికి ఏం చేసేవాడు, అందరిని మోసుకున్న ఇగ్గేసి కింద పడేదాన్ని రాసులకి గెలవడు వ్యాకులు ఈ రాసిన ఆ రాసిన తింటుంటే వెళ్ళిపోయాడు. కానీ బీరుబల్లిని మేక ఎట్లుండదు, సాయనికి పొరలాడుకోవడానికి వస్తుంది, కానీ వాళ్ళు కట్టబడుకొని ఇట్లా అంటున్నాడు రోజు చూస్తుంది. కానీ అది 3 కేజీలు సంవత్సరానికి గుర్తయింది కాబట్టి అన్ని కుప్పలు దాడుకుంటూ వచ్చి కానీ ఒక్క కుప్ప కూడా ముట్టలేదు అది. అప్పుడు అబ్బోరంటే అలా ఎట్లా దాచుతారు ఈ మేకనండి. స్వామి ఎట్లా దాచింది, నీకేం కావాలి, ఆకుముట్టినట్టు మేకను దాకినానో లేదు అయినా. ఆకులలో ఉండి కూడా ఆకును ముట్టనట్లా మేకను దాకిండాను. అందరూ ఆశ్చర్యపడి ఏమో ఇంత చేస్తే కూడా ఇవి అట్లా ఉట్లాడుతుంది వందేమన్నా ఏం పెట్టినా సాయినికైనా దానికి అది తినదు అని కొనబోయి ఆ రాసులు వేసేసి రాసులు వేస్తే ఈ ఇంటికి కూడా ఇట్లా అంటుంది నువ్వు కంచి రాసులలో ఉచ్చుల కోసం దాంట్లో పొరలేదు పండుకునే కానీ దాన్ని ముట్టలేదు నోడుతున్నా. అట్లనే ఈ అంతఃకరణంలో ఉండేటువంటి విషయావరణం లేని ఎవడు సిగ్గుపడకుండా జీవనం చేస్తాడో మేకముట్టని ఆకుముట్టని మేక రీతే ఇవి కూడా విషయాలు ఉండి కూడా విషయాలను అంటుకోకుండా ఉండే ఒక ఉనికి కొరకు ఆ కథలు బోధించినారు. ఉంటున్నట్టు సాధ్యమా? ఉండగలుగుతుందండి మనసు. ఒక్కసారి అలవాటు అయినప్పటి పిడికి ఎగబడితే కొడుతుంది మనసు. అది లేకుండా ఎట్లా చేయాలి, అది లేకుండా ఎట్లా చేయాలి, షటాలకు లోనైన వాళ్ళ కథలో ఏమవుతాయి? మరి అంతకన్నా అది అనుభవించి కూడా దాన్ని ఎంట కొడకుండా ఉండేటువంటి ఉనికి నీకు సాధ్యమవుతుందా? అయ్యిందంటే నీ విషయం లేవు. అందుకే అట్టి సాధు సత్పురుషుల సందేశం చేతనే పుణ్యం ప్రాప్తించును. పాదస్పర్శాది మహాభాగ్యమే కలిగినచో పాప పంచలమంతయు పటాపంచలవుతుంది అన్నారు. సాధువులు దర్శించితేనే ఒక పుణ్యం వస్తుంది. వాళ్ళని స్పర్శించితే మనకు కలిగినటువంటి పాపాలన్నీ నశించిపోతుంది అన్నారు. ఎక్కడ పోతావు అవి? వానికి అనుకుంటావు అవి. అనుకుని ఎవరైనా మొక్కుతారో మొక్కించుకోరు, పక్కకు చేరుతారు, దూరం ఉంటారు, మొక్కలు ఎందుకంటే నీ పాపం మనం మూసుకున్నా. మరి ఇతరులు కూడా ఆ యోగ్యత లేనటువంటి వాళ్ళు మొక్కించుకుంటే ముందర కొన్ని దినాలకి ఎంత కాలు పడిపోతూ ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు పడిపోతుంది, వాడికి కాళ్ళు పడిపోతూ ఉన్నారు. మరి ఆ సమర్థత లేకుంటే మొక్కించుకునేటువంటి వాడు మొక్కేవాడు ఎటువంటి వాడు ఏమో. మరి నీకేం తెలియకుండా కూడా నాన్న కూడా మొక్కనని కాళ్ళు పడుకుని చూసిందే కొంతమంది జరుగుతున్నది. ఇప్పుడు ఆ యోగ్యత ఏమైనా ఉందా నాకు లేదా అనేటటువంటి పరిజ్ఞానం ఉండిన వాడు మొక్కించుకుంటే సాధ్యమవుతుంది. కానీ ఆ పరిజ్ఞానం లేని వాడు మొక్కించుకుంటే ఏమవుతుంది? మొక్కడానికి ఏం నష్టం కాదు, కానీ మొక్కించుకున్నానికి మాత్రం నష్టం అవుతుంది. తక్కువ శక్తి ఎట్లుంటుంది చెప్పలేము. అందుకొరకే పాదస్పర్శాది మహాభాగ్యము కలిగిన భావపంచరమంతయో పటాపంచరవుతున్నది, ఎట్టి సందేహము లేదు. గురుముఖేన జ్ఞాతవ్యం నాణ్యదా గ్రంథకోటి బి అన్నారు. గురుముఖతో తెలిసినటువంటి జ్ఞానం వలన ఏదైనా ఫలితం సాధ్యమవుతుంది. కానీ మనము గ్రంథముల ద్వారా ఎటువంటి గ్రంథముల ద్వారా మనం అన్ని జ్ఞానాలు పొందినా కూడా అదేమైనా పనికి వస్తుందంటే పనికి రావు. నిర్ణయం లేని జ్ఞానాలు అవన్నీ గుర్తుకు రాసి పెట్టినటువంటివి. అట్టి గురుముఖత శ్రవణం చేసినప్పుడే ఆ గురుతత్వం అపరోక్షం కాగలదు. గురుముఖత
వస్తు నిశ్చయంగా మనం పొందిన నాడే మనకి సంశయరహితమైతే, సంశయరహితమైన నాడే జన్మ సార్థకమవుతుంది. అనేక సంశయాలు పెట్టుకొని కొంత అభిమానం కూడా నాకు తెలిసేది అనేటువంటిది నిమ్మను నిలుకొని నీరుకట్ట తిరిగినట్టు తిరుగుతుంది. అది సాధ్యమా? వాళ్ళంతకాలం వాళ్ళే నష్టం చేసుకున్నట్లనా? ఆ గురుతత్వం అపరోక్షం కాగలుగుతున్నా. తన గురువు వల్ల గురుతత్వం గుర్తించిన వాడే తిరిగి ఇతరులకు ఉపదేశించుటకు అర్హుడు. తన గురువు ద్వారా సంపూర్ణంగా తన అనుభవం పొందినటువంటి వానికి అధికారం ఇస్తే వాడు నిస్సంశయంగా బోధిస్తాడు, ఉద్ధరింపజేస్తాడు. మరి తానే ఉద్ధరింపజేసుకున్నటువంటి వాడు ఇంకొకరిని అట్లా ఉద్ధరింపజేస్తాడు. గుర్తత్వం గుర్తించిన వాడే తిరిగి ఇతరులకు ఉపదేశించుటకు సమర్థుడు కాగలడు. సర్వ సందేహములకు సర్వ భ్రాంతులకు మూలమైన ఎరుక కూకుడు వేరును అందరూ తెలుసు. ఎరకని అన్నిటికి మూలమని, మనసే అన్నిటికి మూలమని తెలిసింది. దాని మూలము కూకుడు వేరు. దాన్ని అది ఎక్కడ ఏది తీసి చచ్చిపోతుంది, అది ఏది తీసి చచ్చిపోతుంది మనసు, అది తెలియదు. ఎరక కూకుడు వేరును గురుకృపకు పాత్రుడైన వాడే ఛేదించగలుగుతాడు. వాడు మాత్రమే దాన్ని నాశనం చేయగలుగుతాడు. ఆ మనసును కూడా ఎవడు అధిపతులు పెట్టుకుంటాడంటే గురుతత్వమునికి ఎవడు దాసుడై ఉంటాడో, గురువాజ్ఞానుసారంగా ఎవడైతే వర్తిస్తాడో వానికి వారి మనసు వాడిని ఏం చేయదు. మానవుడు పుల్లులను బట్టి ఆడిస్తాడు, కలగొట్లను బట్టి ఆడిస్తాడు, కోతులను బట్టి ఆడిస్తాడు. కానీ తన మనసును బట్టి ఆడించడానికి మాత్రం కాదు. అంతలేసింది ఏదికి కూడా అంకుశం పెట్టి కొర్ర అనిపిస్తాడు. పడుకోవాలంటే పడుకుంటుంది. అంతలేసిన జీవి స్వర్ణితుడికి అప్పని తీసుకొట్టి అంటే ఎగబోతున్న పదిండిపోతాడు. అయినా ఏ బలం చేతో దాన్ని వంగేసినాడు? ఒక్క అంకుశమైన బలం చేత వంచేసినాడు. ఆ అంకుశానికి వాడికి తర్రమంటుంది. ఎంత లేదు నేరుగా ఒక చెడికి తర్రం ఉంటుంది. పులి ఎక్కువ అంటే ఎత్తుతుంది, కుసం అంటే కుసుంటుంది, ఎత్తు కాలేదంటే కాలెత్తుతుంది. ఒక కరగొడ్డు, ఒక పులి, ఒక కోతి, ఒక ఏలిగిని ఆడించేటటువంటి మానవుడు తన మనసుని ఆడించేటటువంటి సమర్థత మాత్రము తనకి రాకపోయి. అందుకే దానికి ఎరుక కూకుడు వేరును గురుకులకు పాత్రులైన వాడే ఛేదించగలుగును. ఆ విధంగా ఎరుక రహితమునందు నిశ్చయత్వం పొందినట్టి సర్వసమర్థులకు గురువే శిష్యులను ఉద్ధరించగలడు. రాష్ట్రరూపముగానున్న పరిపూర్ణ పరబ్రహ్మము ఇరికేనా? రహస్యరూపంగా పరిపూర్ణ పరబ్రహ్మమును అట్టి సర్వసమర్థులకు గురువైనను ఎట్లా దర్శింపజేయగలడు అనే విషయం కూడా ఈ శ్లోకములోనే చెప్పబడినది. ఎట్లనగా మున్ముందుగా ఏకీకృత సుదర్శనం అనగా ఆత్మను ఏకత్వము చెందించవలను. సుదర్శన చక్రం ఇడిస్తే అయిపోయి అది పోయి ఎంటబడిందంటే అది ఇడిచగలేదు. వాడు ఇడిచినాక అది కూర్చోడలేదు, పోయి అని శిరస్సు తీసుకునే వస్తుంది అది. మరి దీని సంకల్పం అనేటువంటి సుదర్శన చక్రం మున్ముందుగా ఏకీకృత సుదర్శనం అనగా ఆత్మను ఏకత్వమును చెందించవలను. ఆ ఏకత్వ రూపంలో సత్యం, శివం, సుందరం చెప్పబడుతుంది. ఆ ఆత్మస్వరూపమే మంగళ స్వరూపము, దర్శింపదగిన సుదర్శనం, సూక్ష్మమైన దర్శనం. సుదర్శనం అంటే సూక్ష్మమైన దర్శనం, సుదర్శనం. ఉత్తమోత్తమము మంచి దర్శనము లేక దృశ్యమును అయి ఉన్నది. శృంగారమంత్రి ఒకచోట చేర్చిన సౌందర్య రాశి అయి సర్వ శృంగార దృశ్యమును ప్రకాశింపజేయు కారణస్వరూపమై శ్రీకార వాచ్యమై ఉన్నది. శృంగారం అంటే ఏమి అంటే ఒక స్త్రీకి ఎన్ని ఆభరణములు పెట్టినా, ఎంత గొప్ప చీరలు కట్టించినా శృంగారం కాదు. తాళి కొట్టు లేకపోతే శృంగారమే లేదు. ఏమి లేకుండా ఒక తాళి ఉంటే అది శృంగారవతికి అంతో శృంగారం అన్నారు. సర్వ శృంగార దృశ్యమును ప్రకాశింపజేయు కారణస్వరూపమైన శ్రీకార వాచ్యమై ఉన్నది. అది శ్రీకార వాచ్యమై ఉన్నది. తాళి ఉండపంటే ఆయనకు ఒక భర్త ఉండడు అనేటటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కదా. దాని తండ్రికి పోవాలంటే భయం. మరి అది లేకున్నటువంటి దానికి ఇది అడబడుతున్నట్లుంది, దీనికి ఎవరు లేడు అనేటువంటి స్థితి వస్తే ఇది విచ్చలుడికి ఎంటపడతాడు. ఇటువంటి సౌందర్య రాశి అయినటువంటి సర్వశృంగార దృశ్యములను ప్రకాశింపజే కారణస్వరూపమైన శ్రీకార వ్యాఖ్యమై ఉన్నది. సర్వశృంగారములను ప్రకాశింపజేసే తాళిపొట్టేట్ల శృంగారం అన్ని శృంగారముల కంటే మూల శృంగారమై ఉంది. అట్లనే ఆత్మజ్ఞానం అనేటువంటిది అన్ని శృంగారములకు శృంగారమైనటువంటిది. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి అష్టావక్రుడనే ఉండే
దానికి 8 డొంకులు పుడితేనే కాలుకి దిక్కు, నడుములోకి దిక్కు, కన్నులోకి దిక్కు, నోరుకి దిక్కు, చెవులోకి దిక్కు, అన్ని 8 రకాల డొంకలే. అని పేరు అష్టావక్రుడు. జనకుని సభకు వచ్చినప్పుడు అష్టావక్రుని చూసి అందరూ పండితులంతా నవ్వుతారు. నవ్వితే వాడు ఏం చేస్తాడు, వాడు సరిగా నవ్వుతాడు. కాదురా మామంటే నాకు ఇంటి మీద నిన్ను చూసి సరే నీవేం చూసి నవ్వుతూ ఉంటాడు, ఈయన చూసి నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు నాన్న నవ్వితే అంటే నిన్ను చూసి నవ్వితే సరిపోయా, నీవు కూడా నవ్వుతున్నావు కదా, ఏంటి నవ్వితే నువ్వు అని అడుగుతారు సభలలో. ఏమి లేదు మహారాజా, నీ సభలో ఎటువంటి వాడు ఉండరు కదా, మహాపండితులు, వీళ్ళకి అందరికీ తోళ్ళ మీద ఉన్నటువంటి జ్ఞానం బాగుంది అని తెలిసి నన్నుతున్నాను. నా తోలుని చూసి, నా శరీరం చూసి, వంకటంపులు చూసి నవ్వుతుంటుంది ఈ కొడుకులు అంటారు. మరి ఈ కొడుకులకి ఈ జ్ఞానం, ఇదే జ్ఞానం, వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉందే. అందుకు నాకు వచ్చే పండితులు అని చెప్పుకుంటారు పడకవులు, శరీరం చూసి నవ్వుతుంటారు. ఇదే పండితత్వము అని తక్షణ ఎవరో నగినారు, అందరూ తలలో చేసినారు. శరణు చేసినారు, లేచి నిలబడినారు. ఏ జ్ఞానానికి లేచి నిలబడి అంకర డొంకలకే. మరి ఈడు కూడా వేషభూషణాలు వేసుకొని దీంట్లో కూడా చరిత్రలో ఒక కథ వస్తుంది. తెనాలి రామకృష్ణుడు మొట్టమొదలు కృష్ణదేవరాయలను కలవాలనేటువంటి కొరకు ఎంతమంది దగ్గర పోతే కూడా రాజే దగ్గర ఎవడుకొనిస్తాడు, ఎవడుకొని లేదు. లాంటి ఒక సాధులోడు నాన్న పంపిస్తాను నిన్నే అంటున్నాడు. నీ మామూలు సాధులోడు నీళ్ళు పంపిస్తూ ఉంటాడు. నీకేం కావాలి, నీకు రాజదర్శనం కావాలి కదా, రా అని శ్రీపట్టలు పోయి ఒక పండితుని బెత్తెమ్మ పండితుని ఆభరణములు పట్టుక అన్ని గట్టికేసి పోయి ఇప్పుడు నేను ఎవడు పడుతున్నాడు చూస్తానంటే వాళ్ళందరూ నమస్కారం చేసేది లోపలికి వెళ్తారు. వాడు అంటాడు, అబ్బాబాబు ఎంత విలువ ఉంది దీనికి, నాన్న ఎంత పండితుడో నాకు లేని విలువ దీనికి ఉంది అని చెప్పి భోజనం చేసేటప్పుడు ఒక 2 పత్రాలు వేపించి ఒక పత్రాలు ఆ బట్టలల్లో వచ్చిపెట్టి దాని ముందు ఒక ఎడ దాని ముందు ఒక ఎడబెట్టుకుంటాడు. ఎవరు సభలు అంటారు, ఏమైంది అంటాడు, నాకంటే గొప్ప విలువ ఉంది దీనికి, అందువల్ల దీనికి ఒక ఏడాది దక్షిణ. అది మహారాజుకి గుర్తవుతుంది. ఎందుకు వాళ్ళ రాజు దగ్గరికి దర్శనం కావాలంటే ఏదో ఒకటి చిత్ర విచిత్రం చేసినప్పుడే మహారాజుకి తెలుస్తుంది. ఎవరో ఒక పండితులు వచ్చినాడు ఇట్లా చేస్తున్నాడు అంటే పిల్లవాడు అని చెప్పి పిలిపిస్తే ఏమి ఇట్లా చేస్తున్నాడు, పండితులు చేయవలసింది ఇదేనా అంటే, మహారాజా నీ సభలో ఉండేటువంటి దున్నపోతులు ఉండవు, గాడులు ఉండవి, కుక్కలు ఉండవి, నక్కలు ఉండవు, ఒక పద్యమే చెప్పేసాడు అది. కానీ ఈరోజు నాకు నీ దర్శనం అయ్యేదానికి కారణమైనటువంటిది ఈ ఆభరణాలే. ఈ ఆభరణాలు ఉండడానికి లోపలి విడిచి పడుకోలేని నా పండితులు ఎవరికైనా కనపడుతుందా? ఎవరైనా చూసారు దాన్ని, ఈ వేషం వేసుకోవాల్సిన దానికి నాకు లోపల విడిచింది కాబట్టి నాకంటే గొప్ప విలువ ఉందని దీనికి కూడా తేడా పెట్టి ఇచ్చినాను. క్షమించాలంటే ఆస్థాన పండితులు అయిపోతున్నాడు, ఏడబడినటువంటి వాడు అక్కడ అసలు ఏ పండితులు అన్ని దగ్గరికి రాయినటువంటి వాడే అందరి పండితుల కంటే ఆస్థాన పండితులు అయిపోతుంది. అందుకని తన జ్ఞానం ఉండినవాడు ఎప్పుడైనా ఏడైనా వాడు పూజ్యుడు అవుతాడు. మీరు అంతమంది ఎనికి దొరికితే వాడు వెనకబడి ఉంటాడా? వారి జ్ఞాన పట్టుతూ ఉంటే వాడు వెనక ఉంటే కూడా ప్రకాశిస్తాడు. దానికి చెప్పింది వజ్రము మట్టిలో పెట్టి కూడా దాగుతుంది, మాణిక్యం మట్టిలో పెట్టి దాగుతుందా? కారణరూపమై శ్రీకారవాచ్యమై ఉన్నది కాబట్టి అతి సృష్టి అనంతరం ఏకం అనేకం భవతి అనే న్యాయంగా అనేకాత్మకమైనది ఏకీకృతం అనగా అట్టి అనేక తత్వములకు సూత్రే మణిగణాయన అనగా ఈ సూత్రాలు అన్నిటికీ ఒక మణిలన్నిటికీ ఒక దారం ఎట్లా ఆధారంగా ఉండదో అట్లనే ఈ సృష్టికి సృజనశీలత కాక మునుపు పంచభూతాలు పుట్టక మునుపు ఏకీకృతమైనటువంటిది ఆ యొక్క ఆత్మని అనేకాత్మములుగా మారింది అనేటువంటి అనుభవము పొందినటువంటిదే ఏకత్వ జ్ఞానం. అది ఏకీకృతం. అట్టి అనేకత్వమునకు సూత్రము మణిగణాయను రీతిగా అది కనపడదు. ఎన్ని కనపడుతుండదు, మనకి అన్ని జంతువులు కనపడుతుంటారు, అన్ని జీవాలు కనపడుతుంటారు, అందరూ మనుషులు కనపడుతుంటారు. కానీ వీళ్ళందరూ ఏ ఆధారం మీద ఉండాలని మాత్రం ఏది కనపడదు. ఎవరు నడిపిస్తుండదని మాత్రమో ఆ సూత్రం కనపడదు. పూలు కనపడుతుంది, ఆహారం కనపడుతుంది, మన దారం మాత్రం కనపడదు. దానినే సూత్రాత్మ. హారంలోని మనులను దారం ఎట్లా అట్లే ఆధారముగా అధిష్టానముగా ఉన్న ఆ తొలి వస్తురూపమును శిష్యునికి మానసిక ప్రత్యక్షము గావించితే గురుమూర్తి యొక్క ప్రథమ కర్తవ్యము. శిష్యులు ఒక మొక్కించుకోవడం కాదు,
వారికి వస్తు నిశ్చయం కలిగించి ఇవన్నిటికీ ఆధారం ఏదైతే ఉందో అది వస్తు నిశ్చయంగా వానికి సాక్షాత్కరింపు చేస్తాడు. అంటే అది వాడిని చూడగలుగుతారు ఆత్మని. నేను అనేటటువంటిది లేని వస్తువే, ఆత్మ అది ఉన్న వస్తువు. ఉన్న వస్తువుని లేని వస్తువు చేత చూడాల, ఉన్న వస్తువు చేత చూడడానికి రాదు. లేనిదొక్కటి మేలు జగంలో తోని నిజమే తోచనే నేను మేలు జగము నీ కళ్ళలోని బోధించని ఏమి తెలుపుంది గురిని మహిమ ఎంతని వర్ణించునే తత్వంని ఈ రహస్యంగా మనకు అందించినారు. ప్రథమ కర్తవ్యం ఇది శిష్యునికి గురుని రహస్యం ఇందుకేనా. ఆ రహస్యము ఎట్లా దర్శింపజేస్తాడు గురువు తన శిష్యునికి రహస్యంగా ఉన్న దానిని దర్శింపజేయను అన్నారు కదా. ఆత్మస్వరూపమే రహస్యంగానున్నది, కానీ దానికంటేనూ గుహ్యాతి గుహ్యముగానున్నది అతి రహస్యము పట్టబోయేది. అది ముందు వారం వస్తుంది.